ఈ ఆ, ఈ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రీ చాలా మారింది, ఎస్పెషలీ 90s చాలా 2000. ఇప్పుడు ఇంకా చాలా మారింది ఈ జెన్జీస్ వచ్చాక. ఇండస్ట్రీలో ఏం ఏం మార్పు ఏమేం చూసారు? ఇండస్ట్రీలో మార్పు అనే కన్నా జనాల్లో మార్పు వచ్చింది. మన జనాలు మన ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్ మార్పు వచ్చింది. వాళ్ళు ఒక పర్సన్కి రెస్పెక్ట్ చేయడం మొదలెట్టారు. వాళ్ళు ఏ జాబ్ చేసినా కూడా, ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్చుకున్నారు ఫస్ట్. దానివల్ల మ్, ఈ ప్రొఫెషనే మారింది పూర్తిగా. ఇన్నాళ్ళు ఈ పార్లర్ వాళ్ళు అది ఇది అనేది ఇప్పుడు రెస్పెక్ట్ వచ్చింది అందరికి. ఒక లేబర్ రెస్పెక్ట్, ఎక్కడ ఏదైనా వర్క్ అన్నది లేబర్ అనే అంటారు. ఈవెన్ ఆఫీసర్, ఇప్పుడు వరుణ్ మోటార్స్ ఉంది. సో వాళ్ళు ఆఫీసర్ దగ్గర నుంచి ఈవెన్ నార్మల్ స్టాఫ్ వరకు ఒకే యూనిఫామ్ మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు ఒక లేబర్ అందరం, ఒక ఆఫీసులో ఉన్న పనిచేస్తున్న స్టాఫ్. సో అలా అనుకుంటామన్నప్పుడు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక రోడ్డు తుడిచేవాడి వరకు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు చేసే పని మనం చేయలేము, తప్పకుండా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి మనం. సో అలాంటి మైండ్ మారింది జనాలకి, అంతే కదా. మనం చేయలేని పని ఒకరు చేస్తారంటే వాళ్ళ మీద మన రెస్పెక్ట్ రావాలి. అది ఒక బ్యూటీ పార్లర్ పని అయినా బ్యూటీ అవ్వచ్చు. పార్లర్ అయినా అవ్వచ్చు, ఒక మనకన్నా కింద పని చేసే వాళ్ళైనా అవ్వచ్చు. అది మారింది, యాటిట్యూడ్ మారింది జనాలకి. దానివల్ల ఈ ప్రొఫెషనే పూర్తిగా మారింది. అండ్ అప్పట్లో క్లయింట్స్ కున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా అండ్ ఇప్పుడున్న క్లయింట్స్కి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా మారే ఉంటాయి డెఫినెట్లీ. మరి హౌ డు యూ కీప్ అప్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు? మేము అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మారింది అండ్ మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్? ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియా, ఫస్ట్ పాయింట్, సోషల్ మీడియాలో అన్నీ మనకి ఏం కావాలంటే అది గూగుల్ చేస్తే వచ్చేస్తుంది ఫస్ట్. యూట్యూబ్స్లో రీల్స్, యూట్యూబ్లో ఒక ఏమంటారు దాన్ని, యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు, కొన్ని టిప్స్ పెడతారు. ఈ ఈ పద్ధతి వచ్చింది, ఇప్పుడు ఈ బ్యూటీలో లేటెస్ట్ ఇది వచ్చింది, అవన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేయడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతున్నాయి. అప్పట్లో అవి లేవు, మనం ఏం చెప్తే అదే. మనం చెప్పేది కూడా మనం జెన్యున్గా చెప్పేవాళ్ళం. ఈ ప్రోడక్ట్ వాడతాం. అప్పట్లో షహనాజ్, ఓన్లీ షహనాజ్, ఆవిడ హై అనమాట, మంచి ప్రొడక్ట్స్ హెర్బల్, వాటితో మనకి రిజల్ట్ ఇమీడియట్గా, ఎప్పుడు మనకి ప్రాబ్లం లేని స్కిన్లో అలా ఉండేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చాయి, ఇప్పుడున్న ట్రీట్మెంట్సే డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే ఒక పెళ్లి కూతురికి మన ఫేషియల్ క్రామ్మా పెడిక్యూర్ చేయించుకున్న రోజులే పోయాయి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటుందంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, డెర్మటాలజిస్టులు, లేజర్ ట్రీట్మెంట్లు, అంటే వాళ్ళున్న న్యాచురల్గా ఉండే చెప్పేవేమీ ఎవరికి అక్కర్లేదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఈజీగా ఇలా మనీ ఇచ్చేస్తే పని అయిపోవాలి, అలాగైపోతున్నారు. ఆ స్కిన్ కాలిపోతున్నాయి కూడా చాలామందికి. అంటే పీల్స్, కొన్ని సేఫ్టీ పీల్స్ అలాంటివి కూడా ఉంటాయి. మనం చెప్పినా వినకపోతే వాళ్ళే నాకు ఫోటోలు పెట్టడం, ఇది ఏం చేస్తారు మేడం, ఇలాగా స్కిన్ కాలిపోయింది లేకపోతే ఇలాగైంది అని చెప్తే ఏదో రెమెడీస్ చెప్తాము, మాకు తెలిసినవి చెప్తాము. బట్ డాక్టర్స్ అలా చేస్తారని కాదు, కానీ వీళ్ళ పద్ధతి మారిపోయింది. తొందరగా వీళ్ళకి టైం లేకపోవడంతో ఈ లేజర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవడం, అవి ఇవి చేయడం, షార్ట్ కట్లోకి వెళ్ళిపోతున్నారు. సో అది చాలా డ్యామేజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. వన్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ అది కొంచెం టైం పడుతుంది, క్లియర్ అవుతాయి కానీ టైం పడుతుంది. న్యాచురల్గా ఉండేవన్నీ మిస్ అవుతున్నాయి. ఇప్పుడు న్యాచురాలిటీ, ఇప్పుడు మనం నేచర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, నేచర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి డ్యామేజ్ అన్నది, నేచర్ ఎప్పుడు మనని డ్యామేజ్ చేయదు, మనం దాన్ని డ్యామేజ్ చేస్తాం అంతే. అంతే కదా, మనం చేసే పనులతో నేచర్నే మనం డ్యామేజ్ చేస్తున్నాం. నేచర్ ఎప్పుడైతే మనకు దగ్గరగా ఉంటుందో మనకి ఎప్పుడు ప్రాబ్లం రాదు కదా. అవన్నీ వదిలేస్తున్నారు. నేను చెప్పేది, నా పార్లర్కి వచ్చి నాకు సజెషన్స్ అడిగితే మాత్రం దగ్గరగా, నేను నేచర్ దగ్గరగా ఉన్నవి చెప్తాను. బట్ నా క్లయింట్స్ ఏం చెప్తారు, అవన్నీ అప్పుడు కదా మేడం, ఇప్పుడు షార్ట్ కట్లో ఏ ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది చెప్పండి, లేకపోతే ఏ క్రీమ్ రుద్దేసుకుంటే బాగుంటుంది చెప్పండి, ఏ ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుంది చెప్పండి అనేసి అడుగుతారు.
సో వాళ్ళకి నేను ఆన్సర్ ఏం చేస్తానంటే, ఫేషియల్ అయితే చేయించుకోండి, బట్ మీ స్కిన్ని బట్టి ఇది చాలు, మీకు ఈ లేజర్ అక్కర్లేదు, లేకపోతే నా దగ్గర ఉండే హై అండ్ ఫేషియల్ కూడా అక్కర్లేదు, మీరు ఇది చేయించుకోండి అంటాం. అప్పుడు క్లయింట్ మన నమ్మకం ఉంటుంది కదా, మనం చెప్పేది కరెక్ట్ అని. సో అదే చెప్తారు ఎప్పుడు క్లయింట్ ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకున్నా, మీరు ఎప్పుడు చెప్పేది మాకు నచ్చుతుంది, అంటే మీరు డబ్బులకో కమర్షియల్గా అలా చెప్పరు, మేము అడిగిన దానికి మీరు ఇది వద్దని చెప్తారు, లేకపోతే ఇది కావాలని చెప్తారు, అవసరం అంటే మీరే చెప్తారు. సో ఆ ట్రస్ట్ అన్నది మాకు ఎప్పుడు మీ మీద ఉంటుంది. దానివల్ల మేము ఎన్ని సంవత్సరాల నుండి వచ్చే క్లయింట్స్ కూడా ఉన్నారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో అలా రొటీన్ అవుతుంది. ఎప్పుడు నేచర్ దగ్గరగా ఉండేవి యూజ్ చేస్తే బెటర్. ఈ సోషల్ మీడియా ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు లైక్ సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బ్యూటీ ఇండస్ట్రీ, బ్యూటీ స్టాండర్డ్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? వాళ్ళు సోషల్ మీడియా ఏంటంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికో, లేకపోతే ఒక క్లయింట్ని మన దగ్గర తెచ్చుకోవడానికో ఏవో మ్యాజిక్లు చూపిస్తున్నాయి. అవి షార్ట్కట్లో వాళ్ళు వచ్చే రిజల్ట్ వేరే ఉంటుంది, వాళ్ళు చేసేది వేరే ఉంటుంది. కానీ ఈ క్రీమ్ వాడడం వల్ల మేము ఇంత తెల్లగా అయ్యాము, లేకపోతే ఇంత కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని చెప్పడం అన్నది ఒక్కొక్కరిది కరెక్ట్ కాదు. వాళ్ళు చూపించేది ఒకటి, వెనక చేసేది ఒకటి. సో ఒక హీరోయిన్ నేను ఈ టూత్ పేస్ట్ వాడుతున్నాను, లేకపోతే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నానంటే అసలు ఇంపాసిబుల్, వాళ్ళు అది టచ్చే చేయరు. ఆల్వేస్ వాళ్ళు డర్మటాలజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు రేపట్లో ట్రీట్మెంట్స్లోనే ఉన్నారు. ఫిల్మ్ యాక్టర్స్, హీరోయిన్స్ కానీ వాళ్ళు అడ్వర్టైజ్కి వస్తున్నారంటే వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు అంతే, యూజ్ చేయరు. బట్ యూజ్ చేయకపోయినా సరే ఒక మైండ్లో వెళ్ళిపోతుంది కదా, అది సోషల్ మీడియా ద్వారా వెళ్తుంది అంతే కదా. ఒక క్రీమ్, వైట్నింగ్ క్రీమ్ ఉంది అప్పట్లో వచ్చేది, ఒక 10 రోజుల్లో నేను కూడా సేల్ చేశాను, ఒకసారి చూసాను టెస్ట్ చేద్దామని. 10 రోజుల్లో స్కిన్ చాలా ఫేర్ అయిపోతుంది. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే బ్లీచ్ అలాంటివన్నీ చాలా వరకు ఉంటాయి. సో నీకు 1 వీక్ 10 డేస్లో అది ఫెయిర్నెస్ 100% వస్తుంది. బట్ తర్వాత మనకున్న స్కిన్ ఎపిడర్మీ లేయర్ ఎగిరిపోతుంది. ఎపిడర్మీ లేయర్లో ఒక 4 సబ్ లేయర్స్ ఉంటాయి, సబ్ లేయర్స్ వరకు స్కిన్ ఎగిరిపోయి రెడ్గా అయిపోతుంది. మనకున్న రైట్, మనకి ఎపిడర్మీలోనే మనం ఏదైనా ట్రీట్మెంట్స్ మేము బ్యూటిషియన్స్ చేసేది ఎపిడర్మిస్ లేయర్లో, అదే కదా. అదే ఎగిరిపోయినప్పుడు రెడ్నెస్ వచ్చేసి, సెన్సిటివిటీ వచ్చేసి వాళ్ళ ఫేస్ పాడైపోయి, నేను చాలా చూశాను. ఒక 1 మంత్ అమ్మాను, ఇది రాబం లేదు, నా స్కిన్ పాడు చేయడం కరెక్ట్ కాదు. నా పక్కనే అమ్ముతారు ఇలాంటివి క్రీమ్స్, అమ్మి మేము ఇంత సంపాదించాం, వచ్చేది మనకు తక్కువకే వస్తుంది, అది రిజల్ట్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఒక 10 డేస్ తర్వాత, ఒక 2 మంత్స్ కంటిన్యూగా వాడితే వాళ్ళ స్కిన్ పోయింది, ఇంకంతే, మనం ఏం చేయలేము దాన్ని. సో అలా బ్లీచ్ మాత్రం వేసే క్రీమ్స్ అవి. సో దాన్ని బట్టి నేను అది మానేసాను, స్టాప్ చేశానంటే ఓన్లీ ఒక 10 అలా అమ్మాను అంతే. స్కిన్ డ్యామేజ్ అయింది, డబ్బులు ఏముందిలే, వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అయితే మనకేమొస్తుంది. సో మీరు కరెక్ట్ ప్రోడక్ట్ వాడండి, ఇది వాడండి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తాను ఫస్ట్ ఇప్పుడు. సో నేను కాస్మెటాలజీ కూడా చేశాను, ట్రైకాలజీ చేశాను. సో స్కిన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేశాను ఇది. అంటే ఈ ఏజ్లో నేను మా బ్యాంక్ మేనేజర్కి జోక్ కూడా చేశాను, సార్ నాకు బ్యాంక్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ కావాలని అడిగాను. ఎడ్యుకేషన్ లోన్ మేడం ఏంటంటే, నేను ఇంకా స్టడీ చేస్తున్నానండి, నేను రీసెర్చ్ చేస్తున్నాను, నాకు కూడా ఎడ్యుకేషన్ లోన్ కావాలి అన్నాను. సో అలాగా, అంటే ఇందులో డెప్త్ అలా ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో, సో మనం అలా వెళ్తూ ఉంటాము క్లాసెస్ కదా. సో ఇందులో చాలా నాలెడ్జ్ నాకు గెయిన్ అయ్యింది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఇప్పుడు అందరు ట్రీట్మెంట్స్ మీద పడ్డారు, బట్ మా ట్రీట్మెంట్స్ ఏంటంటే ఎపిడెర్మిస్ వాళ్ళ వరకే మాకు రైట్స్ ఉన్నాయి. యాజ్ ఏ కాస్మెటాలజీ చేసిన స్టూడెంట్గా ఈ డెర్మిస్, ఎపిడెర్మిస్ అన్ని లేయర్స్ ఏంటి అవన్నీ తెలుసుకున్నప్పుడే మనం క్లయింట్ కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఓకే, మన వాటర్ లెవెల్స్ ఎంత ఉంది, మనం ఏ సోప్ వాడాలి, మనది హైడ్రేటింగ్ ఎలా ఉంది స్కిన్ అన్నది
మనకు నాలెడ్జ్ రావడానికి నేను నేర్చుకున్నాను ఇవన్నీ మళ్ళీ ఎడ్యుకేషన్ కోసం. అంటే ఒక క్లయింట్కి మనం చూడగానే మనం ఎంతవరకు ట్రీట్మెంట్ చేయగలము రియల్గా చెప్పేయడానికి. ఒక పిగ్మెంటేషన్ మెలాస్మాలు అవి మనకి ఎంతవరకు ఈ క్రీమ్ వాడియండి పోతుంది, ఈ ట్రీట్మెంట్ చేసుకోండి అయిపోతుంది అన్నది మనం చెప్పొద్దు. అలా ఎంతవరకు నిజం చెప్పి మనం చేయొచ్చు. అసలు నాకు ఇదంతా వినేదే నాకు ఎందుకు ఈ బేసిక్ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అసలు బ్యూటీ పార్లర్కి ఎందుకు రావాలి? అంటే ఇస్ దట్ కంపల్సరీ ఎవ్రీ విమెన్ షుడ్ గో టు బ్యూటీ పార్లర్ అని? ఎందుకు రావాలి అంటే మనం చూడండి, ఒక బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు అవసరం, దానికే మెరుగులు ఉండాలి. బంగారాన్ని మెరుగులు దిద్దకపోతే అది బంగారం అని మనం యాక్సెప్ట్ చేయము. ఆడవాళ్ళందరూ బంగారం, బంగారం అంతే, మెరుగులు దిద్దాలి. ఎందుకంటే ఈ సొసైటీ అలాగే ఉంది. ఇన్నర్ బ్యూటీ తర్వాత తెలుస్తుంది మనకి, మనం ఇన్నర్లో కూడా బ్యూటీ ఉన్నాము. మన అపీరెన్స్ ఫస్ట్. ఒక జాబ్కి వెళ్ళాలన్నా ఇప్పుడున్న దాంట్లో కాంపిటేటివ్ ఈ యాక్సెప్టెన్సీస్లో మనం అవుటర్ బ్యూటీ, అవుటర్ లుక్కే చాలా చూస్తున్నారు. ఏదందో ఒక ఎయిర్ హోస్టెస్ జాబ్కి వెళ్ళాలి, అది ఎప్పటి నుంచో ఉన్నదే, ఎప్పటి నుంచో అందానికే ప్రయారిటీ. ఎందుకు మరి అందంగా ఉండాలి? మామూలు వాళ్ళు తీసుకోవచ్చు కదా, నాది హార్ట్ చాలా మంచిది, బట్ ఆ హార్ట్తో అక్కడ పని అవ్వదు. అక్కడ అవుటర్ అపీరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబ్స్కి అన్నిటికీ కూడా ఈ అవుటర్ లుక్ ఫస్ట్, వాళ్ళ వర్క్ మెయిన్. బట్ ఇది కూడా చూసి ఒక ఇంటర్వ్యూలో ఇది చూసి అది చూస్తున్నారు. ఈవెన్ దో ఒక నెయిల్స్ దగ్గర నుంచి హెయిర్ గ్రూమింగ్ దగ్గర నుంచి అన్నీ ఒక అమ్మాయిలు అలా ఉండాలని ఇప్పుడున్న రూల్. అలా అంటే దాన్ని బట్టి వాళ్ళు మారుతున్నారు. ఒక చెప్తున్నాను కదా, ఈ సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే చాలా రీల్స్ వస్తున్నాయి, చాలా యాడ్స్ వస్తున్నాయి. ఆ యాడ్స్లో ఇలా ఉన్నాం, ఇలా అయిపోతాం అంటాం, లేకపోతే మనం కూడా ఇలా అవ్వచ్చు అని ఒక ఆడపిల్లకి ఒక ఏంటంటారు కాన్ఫిడెంట్. మన అందం అన్నది కాన్ఫిడెంట్ కూడా మనం ఇంప్రూవ్ చేస్తాం. మనం కాన్ఫిడెంట్గా ఎప్పుడు ఉంటామో మనం ఎదుగుతాం. అందంగా లేని వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండరా అని కాదు, వాళ్ళల్లో ఒక స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు అందం అన్నది ఒక్కొక్కరి కళ్ళల్లో ఉంటుంది, ఒక్కొక్కరికి స్కిన్ డార్క్ స్కిన్ అయినా కూడా ఒక గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. నల్లగా ఉన్న వాళ్ళు ఎవరు అందంగా లేరని చెప్పము. ఎందుకంటే అందులో కూడా నేనైతే కనుక ఆ అమ్మాయి స్కిన్లో ఏదో ఒకటి చూస్తాను, ఆ అమ్మాయి ఫేస్లో ఏదో ఒక కళ ఉంటుంది. సో అది నేను పట్టుకుంటాను, అప్పుడు చెప్తాను కూడా. ఆ అమ్మాయికి ఒక నమ్మకం వస్తుంది అనమాట, నువ్వు ఇలా బాగున్నావు, నవ్వితే బాగున్నావు, లేకపోతే నీ కళ్ళు బాగున్నాయి, అది నిజంగానే చెప్తాం అనమాట. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు, నా పక్కన ఉన్న వాళ్ళు చూస్తారనమాట, నిజమే అంటారు వాళ్ళు. సో ఇన్నర్ బ్యూటీ తర్వాత వస్తుంది. మనం ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్ ఉన్నామో, మనం ఎప్పుడైతే అలా అందరూ జడ్జ్ చేసేది కూడా అవుటర్ బ్యూటీ మీదే జడ్జ్ చేస్తారు ఖచ్చితంగా. అమ్మాయి చూడు ఎంత చక్కగా ఉందో. కొన్నిసార్లు అది ఎక్కువ అది నెగిటివ్ గానే వెళ్తుంది, ఎప్పుడు నెగిటివ్ గా మనం తీసుకునే దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. అంటే నెగిటివ్ గా ఉంటుంది ఓవర్ గా మనం ఎక్స్పెక్టేషన్స్ చేసినప్పుడు, లేకపోతే అవతల వాళ్ళు ఓవర్ గా బిహేవ్ చేసినప్పుడు. అంటే నువ్వే బాగున్నావు అని అలా ఇలా చెప్పడం అవన్నీ కరెక్ట్ కాదు. అందరూ అందంగానే ఉంటారు. ఈ వరల్డ్ లో దేవుడి సృష్టి ఏంటంటే అందరినీ అందంగానే పుట్టించాడు. మనం తక్కువ చేసుకుంటాం అంతే, అర్థమైందా? కానీ బ్యూటీ పార్లర్ అన్నది ఒక ప్లాట్ఫామ్. బ్యూటీ పార్లర్ అన్నది కానీ ఒక స్కిన్ కేర్, హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ ఏదైనా మనకి ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న పొల్యూటెడ్ పరిస్థితుల్లో మనకి తెలియాలి. మనం వెళ్ళాలి, నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి. అర్థమైపోతుంది మనకు. కమర్షియల్గా చెప్పేవాళ్ళు ఎవరు, నార్మల్గా మీరు అంటే మన కోసం చెప్పేవాళ్ళు ఎవరు అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఏది పడితే ఆ క్రీములు వాడడం, ఏది అడ్వర్టైజ్ చూస్తే అది కొని పక్కన పెట్టుకోవడం అన్నది చేయొద్దు. అలా చేయొద్దు అని చెప్తాను నేను. ఓకే, సో అవసరమే అమ్మాయికి బ్యూటీ పార్లర్ కానీ స్కిన్ కేర్ కానీ అన్నీ అవసరమే. మన స్కిన్ని మనమే కరెక్ట్గా చేసుకోలేకపోతే, చెప్తున్నాను కదా, దేవుడిచ్చిన గిఫ్ట్ మనకి స్కిన్ అన్నది, మన బాడీ కదా. అవును, ఇప్పుడు అది మనం ఇంప్రూవ్ చేసుకోవడంలో తప్పు లేదంటాను నేను. అంతే కదా, అది ఎవరి కోసమా కాదు, మన కోసం. మనం మన రెస్పెక్ట్ మనకి
మన కాన్ఫిడెంట్ మనం పెంచుకోవడం కోసమే. ఇప్పుడు ఇన్నాళ్ళు ఫస్ట్లో పద్ధతిలో ఎవరి కోసం నువ్వు తయారవుతున్నావు అని అడిగేవారు మా టైంలో. అలాంటి క్వశ్చన్స్ అప్పుడు వచ్చేవి. ఇప్పుడు ఎవరు అలాంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళు లేదు. తల్లిదండ్రులే ఇంకా ఎంకరేజ్ చేసి ఒక కాంపిటీషన్కి వెళ్తున్నారు, ఒక బ్యూటీ మిస్ వరల్డ్, మిస్ ఇండియా వెళ్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడతారు. ఆ వెనకాల తల్లి ఎంత కష్టపడుతుంది, తండ్రికి ఒప్పించాలి. అందరూ ఒప్పుకోరు, తండ్రికి ఒప్పించాలి. నేను ఉంటాను, నా కూతురుతో నేను సపోర్ట్ చేస్తాను, సో నేను చేస్తానని చెప్పి తల్లి సపోర్ట్ చేయడం, వాళ్ళతో పాటు తిరగడం. అక్కడంతా గ్రూమింగ్ సెక్షన్సే ఉంటాయి. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారు. ఒక రోజులో ఒక హీరోయిన్ కానీ సినిమాలో వేసేవాళ్ళని కానీ బాగాలేదు, బాగుంది అని చెప్పేస్తాను. వాళ్ళ వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. ఒక లేడీగా చాలా శ్రమ పడాలి. సో ఏది ఒకటి జడ్జిమెంట్ కరెక్ట్ గా మనం అలాగే ఒక బ్యూటీ పార్లర్ ని చేసినప్పుడు కూడా అంత కష్టపడాలి, చాలా కష్టం ఉంటుంది. ఎన్నో వదులుకోవాలి, ఫ్యామిలీని వదులుకోవాలి. చాలా మంది అంటారు డబ్బులు రాకపోతే మీరు ఫ్యామిలీని వదులుకుంటారా అని. కాదు, అక్కడ డబ్బులు కాదు, డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా మన వర్క్ సరిగా చేస్తే. ఒక్కోసారి మేమే కొన్ని అటెండ్ అవ్వలేకపోతాము, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేకపోతాము. మనం ఒక కమిట్మెంట్ ఇచ్చేస్తాము, క్లయింట్ కోసం ఎక్కడికైనా కమిట్మెంట్ ఇచ్చేసినప్పుడే మా ఇంట్లో ఏవో పరిస్థితులు బాగోవు, మేము రాలేము, ఉండలేము. బట్ ఆ పరిస్థితులను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. పిల్లలకి జ్వరం రావడం, ఆ టైంలో మేము జ్వరం వస్తుందని మన ముందు తెలియదు కదా, ఒక అపాయింట్మెంట్ ఇస్తాం. ఒక క్లయింట్ అయితే అలాగే అడిగింది, మీకు తెలీదా, మీరు ఇంకో బుకింగ్ కోసం అలా అంటున్నారా, మీకు ఇంట్లో అంటే జ్వరం వస్తుందని ఎలా తెలుస్తుందండి పిల్లలకి, మనకు తెలియదు కదా, తల్లిగా పక్కన ఉండాలి కదా అనేసి ఆ టైంలో బాధపడింది ఉంది. కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తారు కొంతమంది మనతో, లేడీస్గా కూడా. అవే తప్పదు, అది చేసి ఖచ్చితంగా వెళ్ళాలి అప్పుడు ఇంటికి. మనం ఎవరైనా పెడితే ఒప్పుకోరు. ఒక మేకప్ ఆర్టిస్ట్గా ఇప్పుడు నా జర్నీ మేకప్ ఆర్టిస్ట్గా అయింది. ఇప్పుడు పార్లర్ చూస్తాను, మేకప్ మిడ్ నైట్ రావాల్సి వస్తుంది. మిడ్ నైట్ మన ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, మనం వెళ్ళలేము, చేస్తున్నప్పుడు వస్తుంది. చాలా ఇబ్బంది ఉంటాయి అన్ని. మధ్యరాత్రి మేకప్కి వెళ్ళి శ్రీకాకుళం అవన్నీ నేనే డ్రైవ్ చేసుకుంటా. ఒకసారి కళ్ళు మూతలు పడిపోయే టైం వస్తుంది. ఎన్నో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అన్నీ ఫేస్ చేయాలి. ఒక ఈజీ కాదు వర్క్ అన్నది, ఏ వర్క్ ఈజీ కాదు. ఇది బ్యూటిషియన్ అనేదే కాదు అన్నది, అన్నిట్లో లేడీస్ చేసే పనులు యువతల మనసు ఇంట్లోకి లాగుతుంది. అంటే మగాళ్ళకున్న స్ట్రాంగ్నెస్ మనకు ఉండదు. మనం ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా మగాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా ఫ్యామిలీ పరంగా మనం ఉండలేము. కానీ మనకున్న బ్యూటీ కూడా యూనో అంటే కొన్ని క్వాలిటీస్ ఒక ఫీమేల్లో ఉన్నవి వాళ్ళకు కూడా ఉండవు. లైక్ ఎంపతి కానీ ఫీలింగ్స్ కానీ అలాంటివి కూడా ఉండవు. సో ఎవరికి వాళ్ళు యూనిక్ అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఎవరికి వాళ్ళు యూనిక్, ఎవరికి వాళ్ళు బ్యూటిఫుల్ గా ఉంటారు. ఒకటి ఇంత మనం చేసి ఇంత కష్టపడినా కూడా మనకి యాజ్ ఏ అంటే వైఫ్ హస్బెండ్లో మన ఇద్దరికి అంటే భర్త భార్య సపోర్ట్ లేకపోతే కూడా ఇవేమీ చేయలేము. ఇప్పుడు వాళ్ళని తక్కువగా కూడా మనం చెప్పకూడదు కదా. సో వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం. సో ఇప్పుడు బ్యూటీ గురించి ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ లిటిల్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఈ బ్యూటీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యూటీ టు యూ? అండ్ ఇన్నర్ బ్యూటీ అండ్ అవుటర్ బ్యూటీ గురించి మీరు ఎలా ఆలోచిస్తారు? అండ్ ఈ రెండిట్లో ముఖ్యం ఏంటి? చెప్పాలంటే రెండు ముఖ్యమే, ఇన్నర్ అవుటర్ రెండు ముఖ్యమే. ఇన్నర్ ఎప్పుడు తెలుస్తుందంటే మనం కరెక్ట్గా మనం ఎటువంటి మేకప్ లేకపోయినా, ఎటువంటి మనకి అంటే బాగా తయారవ్వకపోయినా, మన ఫేస్లో ఉన్న స్మైల్, మన చిరునవ్వుతోటి మనం అవతల వాళ్ళని పలకరించేదే ఇన్నర్ బ్యూటీ. అక్కడే మనకి గ్లో అన్నది వచ్చేస్తుంది మనం మంచిగా ఉన్నప్పుడు. అంటే ఎన్నాటి రోజుల్లో అవతల వాళ్ళని చూసి మొహం ఇలా తిప్పుకుని వెళ్ళిపోయే టైం అప్పుడు. పక్క వాళ్ళని పట్టించుకోవడం లేదు. నా చిన్నప్పటి నుంచి నేను చూసింది అది. వాళ్ళ సంగతి మనకెందుకు, నీకెందుకు అలా అనే పరిస్థితులు. అంటే వాళ్ళల్లో కూడా మంచితనం ఉంది కానీ వాళ్ళ ఫ్యామిలీ వరకే, పక్క వాళ్ళతో ఎక్కువ డీలింగ్స్ లేవు. సో ఇప్పుడేముందంటే మన పక్కన ఏం జరుగుతున్నా కూడా అంటే
మనం స్పందించే మనసు మనకు ఉండాలి ఏ కాలమైనా సరే, అంతే కదా. అప్పట్లో కూడా మరి పెద్ద పెద్ద వాళ్ళు రాజారాం మోహన్ రాయ్ అతని ఫీలింగ్ ఏంటి, సతీసాగమనం ఆపడం అవన్నీ ఉన్నాయి కదా. అతనికి ఫీలింగ్ వచ్చి ఆపారు అంటే అతని మనసు కదిలించి వేసింది సన్నివేశాలన్నీ. సో ఇన్నర్ బ్యూటీ అక్కడి నుంచే వస్తాయి. మనకి ఏమైనా సాయం, మనం ఎవరికైనా చెయ్యాలి, లేకపోతే మనం సరదాగా అందరితో మంచిగా ఉండాలి, ఆ స్మైల్లో మనకి ఇన్నర్ బ్యూటీ, అది ఒక రకమైన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మనకి. సంతోషంగా ఉండడం అన్నది, ఒకరికి హెల్ప్ చేసేది, మనకు ఒక హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. అది మనం ఎంతవరకైనా తీసుకెళ్తుంది. మీరు స్మైల్ చెప్తుంటే నాకు అలా స్మైల్ వస్తూనే ఉంది. అలా అంటే అది మనం ఎవరిని ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, మనం ఏమి ఎక్కువగా మనం అది చూసేది కాదు, అది ఫీల్ అయ్యేది. అది ఫీల్. అవుటర్ లుక్, అవుటర్ బ్యూటీ అంటారా, మనం మేకప్ చేస్తాము. మేము మేకప్ ఏంటంటారు, బిఫోర్ ఆఫ్టర్ తీసినప్పుడు బిఫోర్ ఇలాగా ఆఫ్టర్ ఇలాగా తెలుస్తుంది, అది మనం చేసేది వర్క్ తెలుస్తుంది. సో ఎంత మేకప్ చేసినా కూడా మనకి ఇక్కడి నుంచి హ్యాపీనెస్ లేకపోతే అది ఎప్పటికీ అది ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది. జస్ట్ మనకి మనం వాళ్ళకి జడ్జిమెంట్ చేయలేము, వాళ్ళకి న్యాయం కూడా చేయలేము మనం, వాళ్ళు నమ్మకపోతే. మా బ్రైడ్ని చెప్తాం, మేము ఎంత మేకప్ చేసినా మీరు నవ్వకుండా, మీకు లేకపోతే సరిగా లేకపోతే మేము వేస్ట్ చేయడం అంటే అది కూడా ట్రైనింగ్ ఇస్తాం మేము. మీరు హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీకు నచ్చిందా మేకప్ లేదా అవన్నీ అడిగి వాళ్ళ సాటిస్ఫాక్షన్ తీసుకుని అప్పుడు వెళ్తాం అన్నమాట. సో రెండో అవసరమే ఇన్నర్ అన్నది, ఎప్పటికీ అది పోదు. అది మనం పోయే వరకు మనతో ఉండేది, అదొక ఆభరణం అంటారు, అంతే కదా, ఒక ఆర్నమెంట్ అది ఇన్నర్ బ్యూటీ. అండ్ ఆల్సో అది ఒకసారి ఒకళ్ళది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళది గుర్తుపెట్టుకుంటారు. మనం మేకప్ ఒకరోజు తీసి ఇంకో పూటకి అది ఫినిష్ చేసేసి అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోరు. ఏదో ఫోటో తీసుకుంటే అంతవరకే. కానీ ఇది ఒక ఫీలింగ్, అది తర్వాత ఎన్నిసార్లు కలిసినా ఆ ఫీలింగ్, అది ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్, బాగుంటుంది. అండ్ అది గుర్తుపెట్టుకునేది లైఫ్ లాంగ్, ఆ మనిషి గురించి అది గుర్తుపెట్టుకునేది ఇన్నర్ బ్యూటీ. నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. మా క్లయింట్స్ మేకప్ అది చేసిన తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత నాకు ఫోన్ చేస్తారు, మీరు అప్పుడు మేకప్ చేశారు, నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను, అలా చెప్తూ ఉంటారు. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో మర్చిపోలేకపోతున్నాం అంటే మనం అంటే చాలామంది వాళ్ళ సిస్టర్స్కి అది తర్వాత నేను అవైలబుల్ లేకపోతే ఎవరితోటి చేయించినప్పుడు, మేడం ఆవిడ చాలా హార్ష్గా ఉంది మేడం, మాకు ఎందుకు పెట్టుకున్నామా అని బాధ వచ్చేస్తుంది మ్యామ్ అసలు అనేసి చెప్తూ ఉంటారు. నేను అంటాను, మీరేం చేశారు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు అవతల వ్యక్తి హార్ష్గా ఉందంటే మీరేమైనా ఆవిడని అన్నారా, ఎందుకంటే అవతల వ్యక్తి కూడా ఒక్కోసారి ఉంటారు కదా అలాగంటే, లేదు మేడం మేము ఏమనలేదు అసలు, సరేలే అయితే ఒకళ్ళు మనం వెంటనే అనకూడదు కదా. అలాంటివి ఉంటాయి. అంటే మన గుర్తుపెట్టుకునే క్షణాలు మనకి హ్యాపీనెస్ ఉంటుంది. ఎక్కడ యుఎస్లో ఉన్నా ఎక్కడున్నా ఫోన్ చేస్తారు, అడుగుతూ ఉంటారు. బ్రైడ్స్ నా క్లయింట్స్ కూడా మామూలుగా ఇప్పుడు మీ మమ్మీ ఎప్పుడో తను చదువుకున్నప్పటి నుంచి నాకు తెలుసు, ఆ టైంలో జర్నీ ఇప్పటి వరకు వచ్చింది, మర్చిపోలేదు కాబట్టి. అంటే నేనేంటన్నది మమ్మీకి తెలుసు, మీ అమ్మగారికి. మీ అమ్మమ్మ గారికి నేను బాగా తెలుసు. అంటే మేము ఎప్పటి నుంచి జర్నీ చేస్తామో చూడు మరి కదా. ఇలా మీ ఏజ్ కూడా రివీల్ అయిపోయినట్టుంది వాళ్ళకి. 2 generations లో వచ్చాను. ఏ జనరేషన్, అమ్మమ్మ ఫ్రెండ్ ఏంటి అని నాకే అలా అంటే ఎవరితోనైనా కలిసిపోయే మెంటాలిటీ మనకున్నప్పుడు ఎప్పుడు హ్యాపీ. అందుకే అంటే అమ్మ కూడా షీస్ బీన్ కమింగ్ టు యువర్ పార్లర్, ఇంకా దాట్ న్యాచురల్లీ మేడ్ మీ ఆల్సో బికమ్ అ క్లయింట్. అలాగా, బికాజ్ అమ్మ ఏది బాగుంటుంది అనేది కదా అమ్మకు వెళ్తుంది. అలాగే ఐ ఆల్సో అండ్ ఐ లైక్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. ఇన్నర్ బ్యూటీ. మరి ఈ ఇండస్ట్రీ మనం మాట్లాడాం కదా క్లయింట్స్ గురించి. కొన్నిసార్లు క్లయింట్స్ చాలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, లేదా దే బిహేవ్ టూ హార్ష్లీ. అలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ చేయటం అంటే వచ్చిన ఈ మధ్య
ఒక వ్యాక్స్ చేయించుకుని, అంటే ఆవిడ ఏంటంటే చేయించుకున్నప్పుడు బాగానే ఉంటారు, మాకు ఇక్కడ చేయి అక్కడ చేయి అన్నీ చెప్తారు, ఏదో ఒక దానికి గొడవ పెట్టుకుంటారు ఆవిడ. అంటే మనం ఎంత కాంప్రమైజ్ అవ్వాలంటే నేను వీళ్ళకి చెప్తాను, మా స్టాఫ్కి, అందరూ మంచిగా రారు కదా, వాళ్ళ ఇంట్లో ఏమో చిరాకులు ఉంటాయి. సో అది మన మీద, అంటే మనలాంటి వాళ్ళ మీద చూపించడానికి కొంతమంది వస్తారు, కొంచెం బేర్ చేయాలి మనం. అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా, వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడ పోతారని అని అడుగుతా. అంటే అలాంటి టైంలో ఇంకా ఆవిడైతే కొట్టడానికి కూడా వచ్చింది మా స్టాఫ్ని. అంటే జస్ట్ అంత ఇరిటేట్ అయిపోయాయి అనమాట, ఇంట్లో వేరే ప్రాబ్లమ్స్తో మన మీదకి వచ్చి ఏమి చేయలేదు వాళ్ళు. నాకు తెలుసు మా పిల్లలు అలా ఉంటే మేము ఉండం కదా ఇన్ని సంవత్సరాలు. సో ఆవిడని కూల్ చేసి ముందు, తర్వాత వీళ్ళు పక్కకు పిలిచి చెప్పి ఆగండి, అంతవరకు తేవద్దు. నేను ఎప్పుడు నా క్లయింట్స్కి ఎవ్వరికి మీరు రావద్దు అని చెప్పను నేను. భరిస్తాం అలా భరించి ఆవిడ మాత్రం చెప్పాను ఆ రోజు, మేడం మీరు రావద్దు, మీకు ఏదో ఒక ప్రాబ్లం మాతో వస్తున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బాధపడడం, మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు, మీరు రావద్దు, పోనీ ఏమనుకోవద్దు అని చెప్పాను. ఒక 2 నెలలు ఆగిన తర్వాత ఆ మేడమే వచ్చారు. మా వాళ్ళు ఎక్కడ అక్కడ పారిపోయారు. నేను చూసాను, ఏంటండి ఏం చేయాలంటే, ఇంకా మీరే హ్యాండిల్ చేయండి మేడం, మీరు రావు సారీ ఏమనుకోవద్దు, అలా అన్నందుకు నేను అలా బిహేవ్ చేసినందుకు ఏమనుకోవద్దు, నాకు మీరంటే అభిమానం, ఎంతలానో భరిస్తారు మీరు, నేను మళ్ళీ ఇక్కడికే వస్తానని చెప్పి రావడం జరిగింది. సో అప్పుడు అంటే మేము మామూలుగా మనసులో అనుకుంటాము, మీరు చేయించుకోండి మేడం, కానీ మీకు ఏమైనా మిస్టేక్ అయితే మాకు చెప్పండి, మీకు ఏమైనా నొప్పి అయితే నాకు చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను, నేను చూస్తాను. నేను ఉంటే ఆవిడ మాట్లాడరు అనమాట, కానీ ఎప్పుడు నేను ఉండలేను కదా, నేనేదో వర్క్ మీద వెళ్తాం అది. సో అలాంటి సిచ్యువేషన్స్, వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించడం, కొట్టుకునే వరకు రావడం, అట్లా అంటే కొంచెం హడావుడు ఎక్కువ చేశారు ఆవిడ. అలాంటిది ఒకటి ఫేస్ చేశాను. కానీ మొదటిసారి ఇలాగ అయినప్పుడు, లైక్ మేబీ ఇంట్లో సెటప్ చేసినప్పుడు కానీ, లేకపోతే మొదటిసారి బిజినెస్ ఇలాగ పెట్టినప్పుడు, మొదటిసారి అయినప్పుడు అది గుర్తుండిపోతుంది కదా, అలా ఇన్సిడెంట్ అంటే నాకు ఇన్ని సంవత్సరాలు బట్టి నా క్లయింట్స్ హార్ష్నెస్ అది ఎప్పుడు లేదు. అప్పట్లో మొదటిసారి పెట్టినప్పుడు నేను చిన్నదాన్ని చాలా, అందరూ నన్ను అలాగే యాక్సెప్ట్ చేశారు. అంటే నన్ను ఒక ఏదో ఎక్కడి నుంచో వచ్చిన మహారాణిలా యాక్సెప్ట్ చేశారు, అలా ఉండేదాన్ని. అంటే నేను అవసరానికి వర్క్ చేసే స్టేజ్లో లేనప్పుడు, జస్ట్ ఇంట్లో పెట్టుకున్నాను, వస్తే రాని పోతే పోనీలే, ఏముందిలే, నేను సరదాగా చేస్తున్నాను అని అనుకున్నాను. అప్పుడు సిచ్యువేషన్ వేరు, అప్పుడు అందరూ కూడా నన్ను అంత ఫోర్స్ చేసి కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు క్లయింట్స్ బయట పెట్టినప్పుడు డిఫరెంట్ టైప్ అందరు వస్తారు. ఈ మధ్య అయింది మాకు ఇలాంటి సిచ్యువేషన్, ఎప్పుడు అంత బ్యాడ్ సిచ్యువేషన్ లేదు. సో అందరినీ హ్యాండిల్ చేయడం వచ్చింది. ఒక్కొక్క క్లయింట్తో ఒక్కో స్టాఫ్కి పడదు, ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు తప్పుకో అంటారు, నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే పడలేనప్పుడు నువ్వు కూడా చేయకు, సో ఇంకొకళ్ళు రమ్మంటాను చేస్తాను, అలా ఫేస్ చేస్తాను అన్నమాట. ఓకే, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయింది ఆవిడైతే, వెళ్ళిపోతాను అంది. అంటే ఇంత నాకు ఇలాంటి ఇన్సల్ట్ చేస్తారు, అది కెమెరాలు ఉన్నాయి చుట్టూ, ఓకే రమ్మనండి, ఎవరు వస్తారో, కెమెరాలు అన్నీ అవుతాయి కదా, ఎవరు ముందన్నారు, ఎవరు ఏం చేశారు, అది మనకి అదే ప్రూఫ్ కదా, చేయండి అన్నాను. ఇంక మాట్లాడరు కదా అంత కూల్గా చెప్పేస్తే. అప్పుడు ఒకప్పుడు సిచ్యువేషన్ కెమెరాలు అవి లేవు, ఇప్పుడు అలా ఉంటాయి కదా. సో అలా క్లియర్ అయింది ప్రాబ్లం, కూల్గా క్లియర్ చేసుకోవడమే. మనం గొడవలాడితే మనం, వాళ్ళు రోడ్డు మీద పడతారు, మనం రోడ్డు మీద పడతాం, అది కాదు కదా. మనం లేడీసే మనం అంత అసహ్యంగా బిహేవ్ చేసుకోకూడదు కదా. ఏ ప్రాబ్లం ఉన్నా కూర్చొని మాట్లాడుకుని ఏంటని. ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ఉంటుందా, మనం పర్ఫెక్ట్గా చేయాలి, లేదా యూనో అయ్యో ఇలాగైతే మిస్టేక్ అయిపోతే ఇది, లేకపోతే మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ ప్రెషర్ ఉంటుందా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో యాక్టర్స్కి ఎలా ఉంటుంది, అంటే ఇలా డేట్ అయిపోతూ ఉంటే, అంటే కొంచెం ఏజ్ వస్తుంటే ఎలా మనం డౌన్ అయిపోతాము, అలాంటి ప్రెషర్ ఉంటుంది.
ప్లస్ లేటెస్ట్గా మనం ఏం నేర్చుకోకపోతే ఆ ప్రెషర్ చాలా ఉంటుంది. మనం పాతకాలంలోనే అలా వెళ్తామంటే అవ్వదు కదా. ఆ ప్రెషర్ కోసం నేర్చుకోవాల్సి వస్తుంది. కొత్తవన్నీ నేర్చుకోవడం, అది ఇంప్లిమెంట్ చేయడం, అమ్మ నేను చేయగలనా లేదా అనుకోవడం. ఆ ప్రెషర్కి నిద్ర కూడా పట్టదు, ఒక్కోసారి నిద్ర పట్టదు. బట్ చేస్తాము. జనాలతో ఫేస్ చేసేది మనం ప్రెషరే అవుతుంది. మన పక్క నైబర్ పార్లర్స్, పక్కనున్న పెద్ద పెద్ద సెలూన్స్, యూనిసెక్స్ ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే ఇంకా వాళ్ళు నేనే నేను సపరేటు, నేను నేర్చుకున్నదన్నీ వేరు అనే ఒక కాన్ఫిడెంట్ మనం పెట్టుకోవాలి. వాళ్ళతో వీళ్ళతో మనం కంపారిజన్ చేస్తే మనకి ఇట్లానే హెల్త్ పాడైపోతుంది అన్నట్టు. అందుకని ఇంకా ఇప్పట్లో అయితే అలాంటివి పెట్టుకోలేదు. ఒకప్పుడు ఉండేది చాలా. ఒకళ్ళు పక్కనే పార్లర్ పెట్టారంటే టెన్షన్ ఉండేది, ఒకళ్ళు మనకన్నా అప్గ్రేడ్ అయ్యారంటే టెన్షన్ ఉండేది. ఇప్పుడు అస్సలు ఆ టెన్షన్ ఏం లేదు. మనకు వచ్చేవాళ్ళు మనకు వస్తారు. ఇది ప్రపంచం అందరూ బతకడానికి, నేను ఒక్కరిదాన్ని కాదు కదా. సో అదొకటి మైండ్లో పెట్టుకుని వీళ్ళకి చెప్తాను, అక్క ఇలా ఏవో చెప్తుంటారు, అందరూ బతకాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇళ్ళకెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల మన కెరీర్ ఏం పాడైపోదు. ఇళ్ళకెళ్ళి చేసేవాళ్ళ వల్ల ఒక్కసారి బిజినెస్ మనకి డల్ అవుతుంది. నేను అంటాను, బట్ వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళ ఈ ఫ్యామిలీ బతకాలి. మెచ్యూరిటీ చిన్నప్పటి నుంచి ఇలాగేనా, లేకపోతే విత్ ది ఎక్స్పీరియన్స్ ఈ మెచ్యూరిటీ వచ్చిందా? చిన్నప్పటి నుంచి కొంచెం మెచ్యూరిటీతో ఉండేదాన్ని. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో చిన్నప్పుడే మా నాన్నగారిని పోగొట్టుకోవడం, కష్టాలంటే ఏంటో తెలిసి వచ్చిందాన్ని. సో ఆ కష్టంలో పక్క వాళ్ళు ఎలా ఉండాలి, మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది ఉండకూడదు, అవన్నీ భవిష్యత్తులో అదంటే జీవితం నేర్పించింది చిన్నప్పుడే. దానివల్ల పక్క వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, అలా నడుచుకుంటూ వచ్చేసాం ఇప్పటివరకు. అదే అంటారు, లోక సమస్త సుఖినో భవంతు అన్నట్టు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. అదే ఫైనల్గా ఏంటంటే ఇంకా లేడీస్ ఎవరైనా నేర్చుకోవాలి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ బాగాలేక లేకపోతే ఏదో సమస్యలతో ఉండి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటే ఒక స్కిల్ నేర్పించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో వాళ్ళు ఒక 2-3గా వచ్చిన వాళ్ళ మీద నేను ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఉండి పని చేసుకుంటానంటే వర్క్ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇవ్వాలి. ఇంకా ఇంకా అంటే ఒక గుర్తింపు కోసం అని కాదు, నాకు ఏదో సోషల్ వర్క్ అని కాదు, ఒక సపోర్ట్ అంతే. నేను ఏం చేయగలను అంతే. నేను వెళ్ళి వాడల్లోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి ఏదో పొలిటికల్ ట్రెండ్స్ నేను చేయను, నాకు అదే ఇష్టం ఉండదు. నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగే వాళ్ళకి ఇలా కావాలి, మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నా. ఒక కుమారిలాగే ఎంతో మంది కుమారీలు తయారవు, ఎంతో వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి వాళ్ళ మీద వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భర్తని అందరినీ చక్కగా ఫ్యామిలీ బాగా ఎర్న్ చేసుకుని చక్కగా నిలబడాలి అని నేను అనుకుంటున్నా. కొన్నిసార్లు కొన్ని పార్లర్స్లో కొన్ని మాల్ ప్రాక్టీసెస్ అవ్వడం కానీ యూనో అలా తెలుస్తూ ఉంటే లేకపోతే చూస్తూ ఉంటే, సో అలాంటి ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ అవుతాయి పార్లర్స్లో, కొన్ని పార్లర్స్లో, అండ్ వాట్ షుడ్ వన్ కీప్ ఇన్ మైండ్ బిఫోర్ దే కమ్ ఇన్ టు అ బ్యూటీ పార్లర్? అంటే మాల్ ప్రాక్టీసెస్ అంటే కస్టమర్కి చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి చేస్తారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, కమర్షియల్గా ఆలోచించేది. ఎప్పుడైతే కమర్షియల్గా బాగా ఇదిలో పెడతారో వాళ్ళు కొంచెం వెనక ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. అంటే అందరూ అని కాదు కానీ కొన్ని ఉంటాయి, అవి చూడాలి. ఎలా అంటే వాళ్ళు చేస్తున్న వర్క్ మనకు చెప్పింది వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నారా లేదా ప్రోడక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే సేమ్ అదే బౌల్లో వేరే ప్రోడక్ట్ కూడా వేస్తారు, బ్రాండ్ అదే ఉన్నా కూడా. రిజల్ట్ మనకు తెలిసిపోతుంది కొన్ని రోజులకి, అంటే అది కరెక్ట్గా రాకపోవడం. అది అంటే వాళ్ళ క్రీములు అవి మనం చూడలేము కానీ మనకు ఒక జెన్యూన్ అనేది మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ రిజల్ట్తో. అవి చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళు చెప్పేది ఏంటి, చేస్తున్నది ఏంటనేది ఒకసారి చూపించండి, మీరేం చేస్తారు అని అడగడంలో తప్పులేదు. యాజ్ ఏ క్లయింట్ మీకు ఆ రైట్స్ ఉంటాయి. సో
అదొక మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. అన్వాంటెడ్గా ఒక క్లయింట్ మీద ఫోర్స్ చేయడం, అంటే మీరు బాగున్నారు బట్ మీకు ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి, ఇది ఒక్క రోజులో నేను క్లియర్ చేసేస్తాను, మీరు ఇంకా బాగుంటారు, అలా ఇలా అని మిస్గైడెన్స్ చేయడం అన్నది అది కూడా ఒక మాల్ ప్రాక్టీస్. నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాంటి. అంటే మీరు ఏమున్నాయో అది డైరెక్ట్గా చెప్పి క్లియర్ చేసుకో, కానీ ఈ ఒక్క రోజులే మనం చేసేస్తామన్నది రాంగ్. అది ఇన్ని రోజులు మనకు పొట్ట పెరుగుతుంది, మనం ఫ్యాట్ అవుతాం, ఎన్ని రోజులు తింటే అది అవుతుంది. ఒక్క రోజులో ఒక లావు తగ్గించేస్తాము అంటే ఎలాగవుతుంది అది? ఫ్యాట్ ఎక్కడి నుంచి రెడ్యూస్ చేస్తాం మనం? బుర్ర పెట్టి కొంచెం మనం జ్ఞానం ఉంచి మనం కూడా ఆలోచించాలి. ఏది ఒక్క రోజులో జరిగే పనులు కావు ఇవి కదా. ఒక్క రోజులో జరుగుతాయంటే కొన్ని ఉంటాయి అంతే. ఇప్పుడు బ్లీచ్ వేసేసుకుంటారు, ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్లీచ్ వల్ల ఫేస్ మీద ఉండే హెయిర్ కలర్ మారుతుంది అంతే. ఇప్పుడు ఒక హెయిర్ ఉన్నప్పుడు మనకు ఎలాగా స్కిన్ అన్ఈవెన్గా ఉంటుంది. సో హెయిర్ కలర్ మన స్కిన్ కలర్లోకి మారినప్పుడు తెల్లగా కనిపిస్తుంది. సో దానివల్ల తర్వాత ఉన్న డ్యామేజ్ ఏంటనేది చెప్పాలి. యాజ్ ఏ పార్లర్ ఓనర్ ఆర్ టెక్నీషియన్గా, మనం ఒక బ్యూటీషియన్గా మనం క్లయింట్కి ఎడ్యుకేట్ చేయాలి. ఇది చేస్తే ఇలా ఉంటుంది, నీకు ఓకేనా, ఇందులో ఉన్న స్కిన్లో ఉన్న వాటర్ బ్యాలెన్స్ అంతా పోతుంది, మనకి పీహెచ్ లెవెల్స్ తగ్గిపోతాయి. 7 వరకు ఎవరికి ఉండదు, 7 వరకు ఉంటే మంచిది స్కేల్లో. సో 6 తర్వాత ఉన్నది pH బ్యాలెన్స్, మంచి హెల్దీ స్కిన్. సో అవన్నీ పోతాయి నీకు ఈ బ్లీచ్ వల్ల. సో నీకు ఓకేనా అని అడగాలి. అంటే క్లయింట్ ఎడ్యుకేట్ చేస్తే అది వద్దంటారు ఆవిడ. అంటే ఎవరు డ్యామేజ్ చేసుకోవడానికి చూడరు కదా. సో అలా ఎడ్యుకేట్ చేసి దానికి బదులుగా మనం జస్ట్ క్లీనప్, మనకి డబ్బులు రాకపోయినా అయితే 500 మనకి ఒక పావు గంటలో అరగంటలో వచ్చేది, ఓకే క్లీనప్ చేయొచ్చు. 10 నిమిషాలు పడుతుంది బ్లీచ్కి, అదొక 800 తీసుకుంటారు చాలామంది. బట్ రిజల్ట్ అన్నది మనం క్లయింట్కి నిజాయితీగా ఇచ్చేదా లేదా చూసుకోవాలి. జెన్యున్ పర్సన్ మాట్లాడేది ఇలా ఉంటుంది. సో మనం అక్కడ కనిపెట్టాలి. లేదు ఈ కాస్ట్లీ ఇది 5000 ఫేషియల్ కూడా మా దగ్గర ఉంది, లోటస్ అల్టిమో అని ఉంది. సో అది అందరికీ చెప్పం మేము, అవసరం అయితేనే చెప్తాం. మా క్లయింట్ వచ్చి మాకు ఈ 5000 చేసి అంటే చూస్తాం ఫస్ట్ అవసరం ఉందా లేదా. మాకు పిల్లలు స్టాఫ్ చెప్పినా వద్దని చెప్తాను, మీకు అవసరం లేదు ఇది చేయించుకోండి అంటాం. మనం జెన్యున్ గైడెన్స్ ఇస్తేనే మన క్లయింట్స్ లాంగ్ టైం మనతో రన్ చేస్తారు, వాళ్ళ ఒక రిలేషన్ అన్నది ఉంటుంది. సో అలా నా పార్లర్లో నేను చేసే వర్క్లో నా క్లయింట్స్ ఎన్ని ఇయర్స్ అయినా నాతో ఉంటూ ఉంటారు, కొత్త క్లయింట్స్ వస్తారు, అలా ఉంటుంది. అసలు ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? నాకు అంటే దాని విన్న తర్వాత ఓకే, ఇంత అంటే ఆడవాళ్ళు చాలా రెడీగా ఉన్నారు ఈవెన్ టు స్పెండ్ గుడ్ అమౌంట్ ఆన్ మేకప్ ఆర్ ఆన్ ఇది. ఎందుకు ఆడవాళ్ళు అసలు ఎందుకు మేకప్ వేసుకుంటారు? ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను నీకు క్వశ్చన్. నువ్వు మేకప్ వేసుకున్నావా లైట్గా? ఎందుకు వేసుకున్నావు? నా నా చీక్స్ హైలైట్ అవ్వడానికి, నా లిప్స్, నా ఐబ్రోస్. యా బాగున్నావు, బట్ వేసుకోవడం వల్ల ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి అంతే. అంటే మేకప్ అన్నది మనం ఎన్హాన్స్ అవ్వటానికి, అదొక వైట్ గా మన స్కిన్ కలర్ మార్చుకునే మేకప్ అన్నది అది న్యాచురాలిటీ రాదు. సో ఎన్హాన్స్ అన్నది ఇంపార్టెంట్, దానికోసం మేకప్ వేసుకుంటారు చాలా మంది. సో అది మేకప్ తోటే అవుతుంది. అది మేకప్ మీన్స్ ఎక్కువ అమౌంట్ మనం ప్రొడక్ట్ని పెట్టేసుకుని లిప్స్టిక్ వల్గర్గా ఆర్టిఫిషియల్గా వేసుకునేది అది మేకప్ కాదు. సింపుల్గా ఇది అందరికీ అవసరమే. సో నేను సెల్ఫ్ గ్రూమింగ్లో చెప్పాను కదా, మీరు వచ్చారు కదా. సో అలా మేకప్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టే నువ్వు సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకున్నావు, అవునా? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటారు కదా, లైక్ స్కిన్ కేర్ ఇస్ ఇంపార్టెంట్, స్కిన్ కేర్ చేస్తే మేకప్ అవసరం లేదు అని. ఆల్ ఆఫ్ స్కిన్ కేర్ ఇంపార్టెంట్ అని ఎక్కడ వెళ్ళినా ఎక్కడ మొత్తం అదే విన్నా. అసలు ఎందుకు అది ఇంపార్టెంట్? స్కిన్ కేర్ అనేది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి హెల్త్ టిప్స్ చెప్తారు, వాటర్ తాగాలి. ఎందుకంటే మన బాడీ మొత్తం అన్ని పార్ట్స్ ఆర్గాన్స్ జనరేట్ అయ్యి మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యి అన్నీ అవడానికి, మంచిగా ఎనర్జెటిక్గా ఉండడానికి వాటర్ ఎక్కువ తీసుకోమంటారు. ఎందుకు? వాటర్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి. అలాగే స్కిన్కి కూడా
దానికి కావాల్సినవి మనం అందించాలి. మినరల్స్ ప్లస్ మాయిశ్చరైజర్స్. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మీరెవరు సరిగా తిండి తినట్లేదు, వాటర్ తాగట్లేదు. అప్పుడు హెల్తీ స్కిన్ ఎలాగొస్తుంది మీకు? ఎలాగా రాదు. కాబట్టి మనం బయట నుంచి ఒక మాయిశ్చరైజర్, ఎవ్రీడే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. యూవీ రేస్ పడితే స్కిన్ మీద ఒకసారి ఫ్రికిల్స్ కానీ బ్రౌన్ ప్యాచెస్ ఏమొచ్చినా మళ్ళీ తొందరగా తగ్గవు. పర్మనెంట్ క్యూర్ లేదు దానికి. వన్స్ మనకు పిగ్మెంటేషన్, మెలాస్మాల్ అలాంటివి వస్తే, సన్బర్న్ వస్తే పర్మనెంట్గా క్యూర్ లేదు. సో ముందే ప్రికాషన్స్ తీసుకుని, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ముందే మనం ప్రివెన్షన్గా ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, అదే మస్ట్ అండ్ నైట్ క్రీమ్స్. నైట్ రిజ్యూనేట్ అవుతుంది స్కిన్. నైట్ క్రీమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేరేగా ఉంటాయి. సో నైట్ ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది సెల్స్ స్కిన్లో ఉన్న. సో నైట్ క్రీమ్స్ వాడితే స్కిన్ ఇలా ఉంటుంది. మీరు డే క్రీమ్, సన్ స్క్రీన్ వాడితే స్కిన్ ఇలా ఉంటుంది హెల్తీగా. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా మీరు బాగున్నారు అని అందరూ ఎందుకంటారు? స్కిన్ కేర్. నైట్ ఖచ్చితంగా నైట్ క్రీమ్ వాడతాను. డే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఖచ్చితంగా వాడతాను. వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటాము. ఫుడ్ అన్వాంటెడ్ మసాలాస్, ఆయిల్, డీప్ ఫ్రైస్ అవేమీ తినము. ఎందుకంటే బాడీకి అవసరం లేదు అది. ఈ యంగ్స్టర్స్ అంటే పాపం ఏం తినాలో తెలియక ఇంట్లో వండిని వదిలేసి బయట తింటారు. పింపుల్స్ అవన్నీ వచ్చి మళ్ళీ పార్లర్కి వస్తారు కదా. సో అలా స్కిన్ కేర్ చాలా అవసరం. మనం మేకప్ వేసుకున్నా మన స్కిన్ గ్లో రావాలంటే మన స్కిన్ కేర్ చేసినాకే వస్తుంది అది. ఎవ్రీడే మనం వాటర్ తాగితే కదా నీకు ఎనర్జీ వచ్చేది. వాటర్ తాగితే మన స్కిన్ కూడా గ్లో వస్తుంది మంచిగా. హైడ్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు హైడ్రేషన్ ఉన్నదానికి ఎండిపోయిన దానికి తేడా ఉంటుంది. సో స్కిన్ కేర్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. మరి వాట్ ఆర్ ద న్యాచురల్ రెమెడీస్ దట్ యు గో బై? న్యాచురల్, ఇంకా ఇప్పుడు కూడా ఫాలో అయ్యే న్యాచురల్ రెమెడీస్? న్యాచురల్గా ఇప్పుడు ఫాలో అయ్యేదైతే హెయిర్కి అయితే కనుక ఒక ప్రోటీన్ ప్యాక్. ప్రోటీన్ మీన్స్ ఒక కర్డ్, నాన్ వెజిటేరియన్ ఎగ్, అలాంటివన్నీ ప్రోటీన్ ప్యాక్స్ పెట్టుకోవడం. అంటే మనకి షాంపూ, కండిషనర్స్లో లేని వాల్యుబుల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో మనకు కొంచెం బద్ధకం వచ్చో లేకపోతే టైం దొరక్క మనం ఆ షాంపూ, కండిషనర్ అందులో చూపిస్తారు స్క్రీన్లో. ఇది షాంపూ వాడితే ఇంత పెద్ద జుట్టు పెరిగిపోతుంది, హెయిర్ ఫాల్ ఏమీ తగ్గదు. అంటే ఒక్క రోజులో తగ్గదు. అదే మనం హెయిర్లో మనం ఏంటి, వారానికి ఒకసారి ఒక ప్రోటీన్ పౌడర్ వాడడం, మందారాకులు, పువ్వులు, మన పాతకాలంలో ఎక్కువ మెంతులు అన్నీ బాగా పనిచేస్తాయి. బట్ మనకు అవి అక్కర్లేదు కదా. మనకి షార్ట్ కట్లో అయిపోవాలి. అమ్మ చేతికి జుట్టే ఇవ్వము ఇప్పుడు, మన స్టైల్లే మనం, అంతే కదా. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి, ఇంట్లో ఫాలో అవ్వాలి. అదే అవ్వకపోతే అప్పుడు మనం షాంపూ ఏది వాడితే బాగుంటుందో చూసుకోవాలి. ఖచ్చితంగా ప్రోటీన్ ప్యాక్ వాడాలి. స్కిన్కి అయితే కనుక మనం ఫస్ట్ థింగ్ వాటర్ తీసుకోవాలి మంచిగా. ప్రోటీన్ ఫుడ్, బాదం అలాంటి విటమిన్ ఈ, అది విటమిన్ ఈ ఖచ్చితంగా ఉండే ఫుడ్ బాదం, ఆల్మండ్స్, ఇంకా అక్రోట్స్, అలాంటి వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్ అలాంటి మన ప్లేట్లో మీల్ అన్నది ఇంపార్టెంట్ మన స్కిన్కి. ఆ మీల్ మనం కరెక్ట్గా తీసుకుంటున్నాం అనేదా. అంటే ఇన్ని క్రీములు వాడినా లోపల నుంచి మనం సరిగ్గా తినకపోతే ఏది రాదు, ఏమీ రాదు. మనం ఎక్కువ బయట ఫుడ్ తిన్నా మనకేం రాదు. ఒక ఏజ్లో బాగుంటారు, ఓకే. అది కూడా చాలామంది ఇప్పుడు ఏజ్ పిల్లలు మాతోటి ఎక్కడ ఉండట్లేదు, బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి మా ఏజ్ ఇంత వచ్చినా కూడా మేము ఇలా ఉన్నాము. ఈ టైంలో ఉన్న పిల్లలు స్కిన్ పాడైపోతున్నది ఫుల్గా. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు కేర్ తీసుకోకపోవడం ఒకటి, ఇంట్లో చెప్పిన మాట వినకపోవడం, అమ్మ సరిగా తినంటే తినకపోవడం, అలాంటివన్నీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అయితే హాస్టల్స్లోనో అలాగే హైజీన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా హాస్టల్స్లో ఉండడం, వాళ్ళ పాపం వేరే వేరే సిటీస్లో ఉండడం, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, అవన్నీ మెయిన్ రీజన్. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా టిప్స్ ఉంటాయి. స్కిన్ ఆయిలీయా, డ్రైయా అలా చూసుకుని మనం దాన్ని బట్టి టిప్స్ చెప్తాము. ఒకవేళ ఆయిలీ స్కిన్ అంటే మింట్ మన ఇంట్లో దొరికే మింట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదంటే పేస్ట్ లా చేసుకుని ఒక ప్యాక్ వేసుకోవచ్చు. హనీ కొంచెం మిక్స్ చేసుకుని. ఒకవేళ పింపుల్ మార్క్స్ ఉండిపోయే స్కిన్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్కి బాగా పనిచేస్తుంది.
చాలా బాగుంటుంది. అలా అలా ఒక ప్యాక్ డ్రై స్కిన్ అనుకోండి, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ డ్రై స్కిన్కి వెళ్తాయి. ఓకే. ఇప్పుడు డిహైడ్రేటెడ్ ఇప్పుడు నార్మల్ డైలీ ఒక మేకప్ చేయాలి అనుకుంటే, ఒక నాన్ మేకప్ లుక్ లాగా చేయాలంటే వాట్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఉమెన్ షుడ్ డూ అలా? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక, ఓన్లీ ఎన్హాన్స్ చేసుకోవడానికే మనం మేకప్ వాడతాం. ఒక మాయిశ్చరైజర్ వాడుకుంటాము, ఒక చిన్న బీబీ క్రీమ్, సిసి క్రీమ్ మీ ఏజ్ పిల్లలకైతే. బీబీ క్రీమ్ అన్నది ఒక టింట్ అంతే, మనకి ఒక ఫౌండేషన్ అంత రాదు, చిన్నది, నో మేకప్ లుక్. సో అది వాడతాం. అది వాడి ఒక ఐ మేకప్ కూడా లైట్ న్యాచురల్ షేడ్ ఇచ్చుకుంటాం కావాలంటే. కాజల్ మస్కరా మంచిగా అదే మెయిన్ లుక్ ఐకి. లిప్స్టిక్, లిప్ టింట్ ఇచ్చుకునే వాళ్ళు ఇస్తారు న్యాచురల్ లుక్ కావాలంటే, లేకపోతే ఒక లిప్స్టిక్ అంతే, అది అయిపోతుంది. ఒక పౌడర్ అది అక్కర్లేదు. పౌడర్ అన్నది స్కిన్ ఎప్పుడు డ్యామేజ్ చేస్తుంది మనకి. పౌడర్ అన్నది పోర్స్లో ఓపెన్ అయిపోయి అందులోకి వెళ్తుంది. లాంగ్ టైంలో అది మారిపోతుంది, స్కిన్ డ్రై స్కిన్ అయిపోవడం, ఫ్లేకీ స్కిన్ అయిపోవడం అలా అవుతుంది. పౌడర్ అన్నది ఎక్కువ వాడం మనం. క్రీమ్స్ అంటే ఒక బీబీ క్రీమ్ తోటే మంచి గ్లో వస్తుంది. ఒక సన్ స్క్రీన్ టింటెడ్ వాడచ్చు, టింటెడ్ ఫౌండేషన్ అందులో చిన్నది ఉంటుంది, అది వాడేమంటే కూడా ఒక మంచి లుక్ వస్తుంది. సో రొటీన్లో మేకప్ ఫౌండేషన్స్ ప్రిఫరబుల్ కాదు ఎవ్రీడే. ఈవెన్ ఒక హెయిర్ హోస్టెస్, మాల్స్లో వర్క్ చేసే వాళ్ళకి తప్పదు. బట్ సింపుల్గా మనమంటూ తయారవ్వాలంటే ఇది సరిపోతుంది. ఓకే. సో వాట్ ఆర్ ద టాప్ work ethics that you need to follow or one needs to follow to sustain in this industry? ఆల్వేస్ కీప్ స్మైలింగ్. కస్టమర్స్ ఎప్పుడు కూడా మనం కస్టమర్ని మన సొంతంగానే చూసుకోవాలి. సో మన స్కిన్కి ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళ స్కిన్ని అలాగే. స్కిన్ అని కాదు, అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మనం కస్టమర్ని మన ఫ్రెండ్గా లేకపోతే మన ఇంట్లో మెంబర్గా అలా చూసినప్పుడు మనం ఖచ్చితంగా నిలబడతాము. ప్లీజ్ అదే చెప్తున్నాను కదా, ఏంటంటారు, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయకుండా స్ట్రైట్గా నమ్మకంగా మాట్లాడాలి కస్టమర్తో. అంతే కదా, మనం ఏదైతే మనం వాళ్ళకి ఇస్తామో వాళ్ళకి ఖచ్చితంగా డైరెక్ట్గా అదే రిజల్ట్ ఇవ్వాలి, అదే చేయాలి. ఒకటి చేస్తామని ఇంకొకటి చేయడం అది చేయకూడదు. తర్వాత ఏంటంటే థర్డ్ వన్, మనం అంత కమర్షియల్గా కాకుండా, మరీ కమర్షియల్గా అంటే మనం అందరం సంపాదించుకుని, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నా మీరు డబ్బుల కోసమే చేస్తాం కదా ఎవరైనా, అంటే టూ మచ్ కమర్షియల్గా కాకుండా, కస్టమర్కి అనవసరమైన రాంగ్ గైడెన్స్ ఇవ్వకుండా, మనం ఖచ్చితంగా వాళ్ళతో మంచి గైడ్ చేసి వాళ్ళతో కరెక్ట్గా ఉంటే మనం సక్సెస్ అయిపోయినట్టే. సో ఇది ఎథిక్స్, మానవత్వంలో ఉండాలి ఎక్కడున్నా, అది ఇంపార్టెంట్. మనం అవతల వ్యక్తిని రెస్పెక్ట్ చేయడమే మన సక్సెస్, అంతే కదా. రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మేడం, ఈ ఇండస్ట్రీ గురించి ఏవైనా అపోహలు దట్ యూ వాంట్ టు డీకోడ్ ఆర్ బర్స్ట్ మిత్స్? ఉంది. ఏంటంటే బ్యూటీ పార్లర్ అన్నది ఒక రాంగ్ ప్లేస్ అయితే కాదు. జనాలు ఎవరో ఏదో చేస్తే అందరి మీద ఒకే అనుమానం కానీ లేకపోతే ఒకటే ఒక అభిప్రాయం తీసుకుని బ్యూటీ పార్లరు లేకపోతే మసాజ్ సెంటర్లని అలా ఏమో అలా మాట్లాడతారు. ఏ పర్సన్ కూడా అంటే ఒక జడ్జ్ చేయడానికి, గైడ్ చేయడానికి ఒకరికి అవ్వదు. సో అందరూ ఒకేలా ఉండరు, ఒకళ్ళు చేసే పనికి అందరూ బలి అవ్వకూడదు కదా. సో అందుకని అపోహలంటే బ్యూటీ పార్లర్లో మంచిగా ఉండరు, వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్, లేకపోతే ఏం రాక ఇలా చేస్తున్నారు, అలాంటివన్నీ అపోహలు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు సంపాదించేదే మేము కూడా ఎర్న్ చేయగలం, అంతే కదా. ఒక ఫ్యామిలీని రన్ చేస్తున్నాం, బోల్డ్ మంది స్టాఫ్ని రన్ చేస్తున్నాం, మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉంటాయి, అలాగే మనకు అన్ని ఎథిక్స్ ఉంటాయి. సో ఒకటి ఉమెన్గా అన్నీ రన్ చేయడం అన్నది వాళ్ళకి కెపాసిటీ ఉంటేనే అవుతుంది. సో ఒక చీప్గా అలా చూడొద్దు. ఒక మనిషిని ఒక బ్యూటీషియన్ అను, మేకప్లు చేస్తుందను అలాంటి
చీప్ టాక్ ఇట్స్ ఎన్ ఆర్ట్ అన్నట్లా అదొక చూడాలి. ఆర్ట్ అంతే అండ్ వీఆర్ ఆర్టిస్ట్ ఆ, అన్నట్టు చూడాలి. అన్నట్టుగా చూడాలి. ఈవెన్ దో ఎవరైనా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్ని రెస్పెక్ట్ చేయండి అంతే. ఒక వర్క్, ఒక బ్యూటీషియన్ అనో లేకపోతే ఏదో ఇంటికి వెళ్ళి చేస్తుందనో ఎవరిని అలా చేయొద్దు, మాట్లాడకూడదు. మనం ఒక ఆర్ట్, మన చేతిలో ఒక ఆర్ట్ ఉంది, ఆ ఆర్ట్కి మీరు మా దగ్గరకు వస్తున్నారు అంతే, అంతే కదా. అంతే. మేము ఇంటికి వెళ్ళి ఈ పని ఇవ్వండి అనో లేకపోతే అడగలేదు. మేము ఖర్చు పెట్టుకుని ఒక పార్లర్ పెట్టుకున్నాము ఒక స్థలంలో. మేము అన్నీ ఖర్చు పెట్టుకుంటున్నాం, అందులో రెంట్ ఇచ్చడం, కరెంటు బిల్ అని. మీరు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేసుకుంటున్నారు. సో రెస్పెక్ట్ చేయాలి అంతే. ఒక ఆర్ట్గా రెస్పెక్ట్ చేయాలి, ఒక ఆర్టిస్ట్గా. అది నేను చెప్పేది. సో మేడం, వాట్ కీప్స్ యూ మోటివేటింగ్? మోటివేటింగ్ అంటే చిన్నప్పుడు నేను మా అంకుల్ దగ్గరికి వెళ్ళాను ఒకసారి. ఢిల్లీలో ఉండేవాడు, ఆర్మీ ఆఫీసర్ ఆయన. వెళ్ళినప్పుడు అక్కడ అదే దీంట్లో ఏంటంటారు క్వార్టర్స్లో ఆఫీసర్స్ పిల్లలు ఎయిర్ హోస్టెస్ అవ్వడం చూశాను. అంటే వాళ్ళు చక్కగా నీట్గా, అప్పుడు ఓన్లీ ఇండియన్ ఎయిర్లైన్సే ఉండేది, చీర కట్టుకుని నీట్గా తయారయ్యడం. అది చూసి బాబాయ్ ఇది ఏంటి అంటే ఎయిర్ హోస్టెస్ అని. ఫ్లైట్ ఎక్కింది లేదు అప్పుడు, కానీ వాళ్ళు రెడీ చూశారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఫ్లైట్ కనిపిస్తుంది కదా, అందులో వెళ్తారు వీళ్ళందరూ. అమ్మ నేను చేయాలి అది. అప్పుడు ఇంకా 10th అనమాట, 10th రాస్తున్నాను, రాసా నేను కూడా చేయాలి ఇది. బాబాయ్ నన్ను కూడా ఇలా చదివించండి, నేను కూడా ఎయిర్ హోస్టెస్. ఏం తిరగడానికే, జస్ట్ ఆ స్టైల్గా తిరగడం కోసం. అందులో ఎంత డెప్త్, ఏం పద్ధతి ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటన్నది తెలియదు, కానీ నేను అవ్వాలని. అంటే ఆ బ్యూటీకి ఇన్స్పైర్ అయిపోయేదాన్ని ఫస్ట్. ఆ వర్క్, వాళ్ళు కట్టుకునే చీరలకి ఇన్స్పైర్ అయ్యి, వాళ్ళు తయారయ్యే పద్ధతిని బట్టి. నెక్స్ట్ పెళ్ళైన తర్వాత మా ఆయన నాలో ఉన్న ఇన్స్పిరేషన్ బయటకు తీసుకొచ్చారు. ఆ టీవీ చూసి బ్యూటీ టిప్స్ రాసుకోవడం, నేను కూడా ఇంకా అందంగా అవ్వాలి, ఇంకా బాగుండాలి, అలా అవి చూసి రాసుకోవడం మా ఆయన ఫస్ట్ నాకు సపోర్ట్ చేశారు. అది దిగిన తర్వాత, బ్యూటీ పార్లర్ దిగిన తర్వాత చిన్న డౌట్ వచ్చింది నాకు. ఏంటిది, నేను ఏదో చదువుకుని మా అత్తల్లా అవ్వాలి కదా, మా అత్తలందరూ టీచర్లు, ఏంటి నేను ఇందులోకి వచ్చానేంటి, ఏదో ఏం చదువుకుంది దానిలాగా, లేకపోతే ఏంటో అలా అనుకుని అడిగాను మా అంకుల్ని, ఏంటి బాబాయ్ అసలు అందరూ ఒకతో వెళ్తే నేను మన ఇంట్లో ఇంకో తావలోంచి ఎందుకు వెళ్తున్నాను అని. అంటే అప్పుడు చెప్పారనమాట, మా తాతగారు బ్యూటీ టిప్స్కి తాళపత్ర గ్రంథంలో బ్యూటీ టిప్స్ రాసేవారట. ఆయన జాతకాలు చెప్పేవారు, ఇవి కూడా చేసేవారట. బ్యూటీ టిప్స్ కూర్చొని రాస్తే అప్పుడు కమ్మలిల్లు ఉండేదంట. ఆ కమ్మలింట్లో అవి కాలిపోయి సగం దొరికినాయి వీళ్ళకి. అందులో అదేంటి నువ్వుల పప్పుతో బ్యూటీ అని, అందం అని. నువ్వుల పప్పు ఎన్ని విధాలుగా పనిచేస్తుంది, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ ప్యాక్స్, దాని మిల్క్తో ఏంటి ఉపయోగాలు అన్నీ పెడితే అది అది ఉన్నాయమ్మా అవన్నీ, అందులో మేము చదివాము. అది ఆ డిఎన్ఏ నీకు వచ్చినట్టుంది, మరి వస్తుంది కదా కొన్ని జనరేషన్స్కి, అది నీకు వచ్చినట్టుందమ్మా అంటే చాలా ఇన్స్పైర్ అయినా. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఓకే మనకి ఒక చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్ర నాకు తెలుసుకున్నాను. పోనీ ఆ ఇన్స్పిరేషన్, అది ఇంత దూరం రావడానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు. నాలో ఉన్న ఈ ఆశ ఇప్పటికీ పోవట్లేదు. జస్ట్ నేను ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఈవెన్ నేను అంటే మాకు ఇంజెక్టబుల్స్ ఏమీ మేము చేయకూడదు, మేము ఓన్లీ ఎపిడెర్మిస్ లేయర్ వరకే చేయాలని చెప్పాను కదా. అందులో జస్ట్ డాక్టర్ పెన్తో ట్రీట్మెంట్స్ కూడా నేర్చుకున్నాను ఇప్పుడు. అంటే అంతవరకు తీసుకొచ్చింది నా ఇష్టాన్ని. ఇలా మనం ఇష్టపడి చేస్తేనే మనం ఎంతైనా చేయగలం. అంతేగాని మనకి ఏదో ఇది ఎర్నింగ్ చేసేద్దాం, ఇలా చేద్దాం, మంచి పేరు సంపాదించాలి అంతే. ఈమె దగ్గరికి వెళ్తే మనకి మంచిగా బాగా చేస్తుంది, వీడికి నాలెడ్జ్ ఉంది, అది చెయ్యాలన్నదే, అలా చేయాలన్నది నా ఆశ. అంతకని మోటివేషన్ మొత్తం అంతా మా తాతగారే. ఆ తాళపత్ర గ్రంథమే అది. సో మరి ఇంత మేకప్ దీంట్లో అంట్లో అలా ఉన్నారు కదా, మరి ఇంట్లో మీ బాబుకి కానీ లేకపోతే మీ హస్బెండ్కి కానీ అప్పుడప్పుడు ఫేస్ ప్యాక్లు వేసేది ట్రై చేశారా ఇలాగా వాళ్ళకి కూడా వేయడం? అంటే ట్రై చేద్దామన్నా వాళ్ళు వద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇదేం చేసి అమ్మాయిలకి వేసే నాకు కాదు. అబ్బాయికి అయితే పెద్ద అసలు వాడు చాలా, అంటే అందంగా లేని వాళ్ళు వేసుకుంటారని కాదు, వాడు బాగానే ఉంటాడు.
ఫెయిర్గా ఉంటాడు, అంటే నీట్గా స్కిన్ మెయింటైన్ చేసుకుంటాడు వాడుకోవాలి. కొంచెం అంటే అప్పుడప్పుడు మీరు ఫాలో టిప్స్ కూడా వాడు అలా టిప్స్ అంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడం ఫేస్, వాటర్తో క్లీన్ చేసుకోవడం. నీకు మోస్ట్ వాల్యుబుల్ అన్నది మనకి వాటరే అని వాడికి చెప్పడం. ఎప్పుడు ఆ వాటర్తో ఎక్కువ, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు హ్యాండ్ వాష్ అండ్ ఫేస్ వాష్ కూడా నార్మల్గా వాటర్ చాలు, మనకి రీఫ్రెష్మెంట్ అవుతుంది స్కిన్ వెంటనే. మనకి ఒట్టి వాటర్తో క్లీన్ చేసి ఇలా తుడుచుకున్నా మన ఫేస్ అందంగా ఉంటుంది. సో ఆ థెరపీ, వాటర్ థెరపీ లాగా వాడికి చెప్పడం, వాడు అదే ఫాలో అవుతాడు. నాకేమొద్దు, ప్యాక్లు వద్దు, ఏమొద్దు అంటాడు. ఈవెన్ ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా అంతగా పెద్ద తయారవ్వడు కూడా. మా హస్బెండ్ ఉన్నారంటే వేయమంటారు ఎప్పుడైనా. ఎక్కువ హెయిర్ కలర్, ఇప్పుడు ఇంకా ఈ ఏజ్లో హెయిర్ కలర్ కదా, దాన్నే పట్టుకుని తిరుగుతారు, ఒక బ్రష్ పట్టుకున్నది, ఇంకేం చేయించుకోరు అతను. కాకపోతే క్రీమ్స్, నైట్ క్రీమ్ అలాంటివి వాడతారు ఖచ్చితంగా. నేను వాడతాను కాబట్టి కొంచెం రాయండి, నాకు కావాలి, నాకు కావాలని వేసుకుంటా. సో అది ఆ రెండు ఉంటాయి. నాకు ఆడపిల్ల లేదు, ఫస్ట్ నాకు అదే బాధ. ఆడపిల్ల ఉంటే ఫుల్ ఇంకా మన డూప్ అయిపోతుంది అనమాట, జెరాక్స్ ప్రింట్ అయిపోయేది అన్ని వాడేసి. అది లేదు కాబట్టి నా పార్లర్కి సుష్మిత అని పెట్టుకున్నాను. నా పేరు సుజాత, నా పాప ఉంటే సుష్మిత అని పెట్టుకోవాలనుకున్నాను. అప్పుడు పాప లేదు కాబట్టి పార్లరే నా పాప అనమాట. అందుకని అందరూ ఆ పార్లర్ పేరు నాకు ఇష్టం అది. సో అలా చాలా మంది అడుగుతారు, మీరు సుజాత అని అన్నారు కదా, సుష్మిత పేరు ఎవరిది అని అడుగుతారు. ఇన్నాళ్ళు చెప్పేదాన్ని, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, నోరు పీకి పీకి నా పేరే అనేస్తాను. నేను యాక్చువల్లీ మీ పేరు సుష్మిత అని అనుకొని ఇంకా అలాగే మేడం, సుష్మిత మేడం అలాగే కంటిన్యూ. సుజాత అని ఐ థింక్ నోబడీ నోస్. ఇంకా అప్పట్లో మేబీ తెలుసుంటుంది, అప్పట్లో తెలుసు. ఇప్పట్లో ఏమైనా ఇప్పుడు ఫోన్ పేలో సుజాతని వస్తే ఇది ఎవరిదండి, ఎవరితో అని అలా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. So ma'am, before we conclude, one message that you want to share to all those who, అంటే వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టిన వాళ్ళకి, పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదా people who are already in this industry, what one message that you want to share to them through Abhilasha? ఎప్పుడు కూడా ఏముంటుందంటే, లేడీస్ ఎప్పుడు కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మన రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి ఫస్ట్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది. అంటే మనం క్లయింట్కి ఫేక్ ప్రామిసెస్ చేయకూడదు. ఫస్ట్ ఫేక్ ప్రామిసెస్ నుంచి కట్ చేయాలి. ఎప్పుడు ఇండివిజువల్గా, ఉమెన్ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఎర్న్ చేసుకుంటూ మన ఇంట్లో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళని కూడా మనం, అంటే మనం ఇండిపెండెంట్గా ఉన్నామని మన భర్తను నెగ్లెక్ట్ చేయడం అలా చేయొద్దు. ఫ్యామిలీని, వాళ్ళకు ఒక సపోర్ట్ అంతే. మనకు వాళ్ళ సపోర్టు, మనకు అలా. ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్, వన్స్ మనం స్టార్ట్ చేస్తే ఈగో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవన్నీ లేకుండా మనం హ్యాపీగా, కుటుంబం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది చూసుకుంటే ఇది చేస్తాం. నెక్స్ట్ స్టార్టప్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కొంచెం చిన్నగానే స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం హై ఎండ్లో పెట్టేసి మూసేసి మళ్ళీ దాని కష్టాలకి ఇంకొకటి కొన్ని కష్టాలు తెచ్చుకోవడం అలాంటివి చేయొద్దు. మన కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే స్టార్ట్ చేస్తాం. ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. కానీ ఎవరు ఎంత కెపాసిటీ ఉన్నా కూడా క్లయింట్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా వాళ్ళకి గైడెన్స్ చేయడం నేర్చుకుంటే ఎందులో ఉన్నా మనం నిలబడతాం గట్టిగా. అంటే మనీకి ఆశ ఉండి మాల్ ప్రాక్టీసెస్ చేయడం కానీ, లేదా క్లయింట్కి సరిగా ఎడ్యుకేట్ చేయకపోవడం కానీ, లేకపోతే తెలిసి కూడా తప్పు చేయడం కానీ, అలాంటివి చేయొద్దు. అలాంటివి చేయకూడదు అస్సలు. అంటే మనీ వస్తుంది కానీ నీ పద్ధతి నువ్వు కరెక్ట్గా చేస్తే మనీ ఆటోమేటిక్గా వస్తుంది, పేరు వస్తుంది, మనీ వస్తుంది, అండ్ ఆ క్లయింట్ కూడా పర్మనెంట్ అయిపోతారు. మెయిన్ మనీ వెనక మనం పరిగెట్టకూడదు. మనం పని వెనక పరిగెడితే మనీ ఆటోమేటిక్గా మనం వెతుక్కుని వస్తుంది. వెరీ నైస్ పాయింట్. నేను నేర్చుకున్నాను అంటే ఇట్స్ దిస్ పాయింట్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ జాయినింగ్ అభిలాష. మీ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. బికాజ్ ఐ థింక్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇప్పుడు ట్రెండింగ్గా అయ్యింది. లైక్ నౌ ఎవ్రీబడి ఐ మీన్ ఆంటర్ప్రెన్యూర్ అది ఇది అని అంటారు. బట్ మీరు అప్పుడే 90s యూ బికేమ్ దట్ ఆంటర్ప్రెన్యూర్. బ్యాక్ దెన్ యూ స్టార్టెడ్ ఇట్ వే బిఫోర్ ఇట్ బికేమ్ అ ట్రెండింగ్. అండ్
యునో ఒక విమెన్గా అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ, బికాజ్ అప్పట్లో అంత అవేర్నెస్ ఉండేది కాదు, ఇలా సోషల్ మీడియా కూడా ఉండేది కాదు. అండ్ ఈ ఇండస్ట్రీలో ఫర్ ఎవ్రీ 3-4 months, because it comes under the fashion industry a bit, so for every 3-4 months ఏదో ఒక చేంజెస్ అవుతున్న కొద్ది మనం ఇంప్రూవ్మెంట్ చేయకపోతే వీ కాన్ సస్టైన్. అండ్ అది కూడా ఇన్ని ఇయర్స్ అంటే అస్సలు వీ కాన్ సస్టైన్. సో ఆ చేంజెస్ వెళ్తూ ఇంకా మన ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వర్క్ వెనకాలే మన కాన్సన్ట్రేషన్ ఉంటే, ఇంకా యునో యాజ్ అ విమెన్ ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ బిజినెస్ పెట్టి ఇన్ని ఫ్యామిలీ చూసుకుంటూ అన్నీ చేస్తూ, యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అభిలాష. థ్యాంక్ యూ.